కళ్ల ముందే ప్రమాదం జరిగితే వెంటనే స్పందిస్తాం. ఎవరికైనా గాయాలైతే 108కు కాల్ చేసి అంబులెన్స్లో క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలిస్తాం. కానీ కర్ణాటకలోని దేవనగరిలో సీన్ రివర్స్ అయింది. ఓ కంటైనర్ బోల్తా పడితే అందులో ఎవరున్నారు, ఎలా ఉన్నారు అన్న సంగతి మరచిన అక్కడున్న వాళ్ళంతా చేతివాటం చూపించారు. కంటైనర్లో ఉన్న ఏసీలను నిమిషాల వ్యవధిలో ఖాళీ చేశారు. ఎయిర్ కండిషనర్ల మిషన్లతో వెళ్తోన్న ఓ కంటైనర్ దేవనగరి సమీపంలో బోల్తా పడింది. అసలే ప్రమాదం. ఆపై డ్రైవర్, క్లీనర్లకు గాయాలయ్యాయి. డ్రైవర్కు తీవ్ర గాయాలు కావడంతో క్లీనర్ అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. తిరిగి వచ్చేలోగా కంటైనర్ ఖాళీగా ఉండడం చూసి అవాక్కయ్యాడు. అప్పటికే కంటైనర్ బోల్తా సమాచారం ఆ నోటా ఈ నోటా పరిసర ప్రాంతాల ప్రజలకు తెలిసింది. దీంతో బోల్తా పడ్డ కంటైనర్ దగ్గరకు పరుగులు పెట్టారు. ప్రమాదంపై ఆరా తీయడం మానేసి కంటైనర్లో ఉన్న ఏసీలను ఎత్తుకెళ్లారు. కొంతమంది బైకులు తెచ్చుకుంటే మరికొందరు భుజంపై ఏసీలను పెట్టుకుని ఇంటికి పరుగులు తీశారు. చూస్తూ ఉండగానే కంటైనర్ని లూటీ చేశారు. ఈ హఠాత్ పరిణామంతో క్లీనర్ కంగుతిన్నాడు. దాదాపు ₹1 కోటి విలువ చేసే ఏసీ మిషన్లను స్థానికులు ఎత్తుకెళ్లిపోయారు. सामने गाड़ी थी, वो बस वाले ने एकदम दबोटा, नीचे गाड़ी जाके पलटी हो गई। कंडक्टर का सिर फूट गया। वो गांव वाले एम्बुलेंस को फ़ोन किए, एम्बुलेंस आया। फिर वो इसको मैं भेज रहा था, फिर बोले जाओ इसके साथ में, ये इसका स्थिति ख़राब जाती था, खून बह रहा था। फिर मैं मेडिसिन लेने हॉस्पिटल में चला गया। इधर से 4-5 किलोमीटर दूर है। उधर से आते समय इधर गांव के लोग दरवाज़ा तोड़ के बाइक पे ऐसे सब लेके माल आधा गाड़ी गायब कर दिए। क्या माल था गाड़ी पे? माल था जैसे एसी है या ऐसे था, कार्टून में एसी था, यही सब था माल। इलेक्ट्रिक माल था। पब्लिक लोग भी बोला, एम्बुलेंस वाले भी बोले कि चलो कुछ भी नहीं होता है, पब्लिक इधर है देखेगी, इसको लेके जाओ जल्दी हॉस्पिटल में। ड्राइवर मेरे को हॉस्पिटल में लेके गया। उसके बाद में उधर से हम लोग आधे घंटे में आ रहे हैं तो हमारी आधी गाड़ी का माल पूरा चोरी करके लेके गए, पूरा तोड़ के एकदम पूरा। अरे अंदाज तो अभी 1 करोड़ से ऊपर का ही है। पूरा फुल एसी है इसमें। अभी आधा गाड़ी पूरा खाली हो चुका है। अगर जितना कार्टून था उसमें से आधा खाली हो गया गाड़ी, आधा ही बचा है पूरा। ఇదే ఏరియాలో 2 రోజుల క్రితం ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. అప్పుడు కూడా సేమ్ సీనే రిపీట్ అయింది. అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వని అక్కడున్న జనం ఆయిల్ను పట్టుకునేందుకు పోటీ పడ్డారు. లీటర్ల కొద్దీ క్యాన్లు తీసుకొచ్చి ఆయిల్ను తీసుకెళ్లారు. ప్రమాదంపై ఆరా తీయకుండా ఆయిల్ను తీసుకెళ్లేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. 2 వేర్వేరు ఘటనల్లో అక్కడున్న ప్రజలు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ಹೋಗ್ರಿ